హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మా ఇమాన్ చూడండి ఆడుకుంటున్నాడు. వాళ్ళ మమ్మీ అయితే బయట బట్టలు ఆరేస్తుంది. చూడండి, బయట అయితే బట్టలు ఆరేస్తుంది. మా ఇమాన్ చూడండి చూడండి ఏడుస్తున్నాడు అనమాట. ఇక్కడ అని ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అప్పటి నుంచి చాలాసేపు అయింది. అదండి వాళ్ళ మమ్మీ కావాలి అంటున్నాడు. వాళ్ళ మమ్మీ ఏమో బయట ఉందన్నమాట. ఒక్కసారి చూపిస్తున్నాను. అదండి వాళ్ళ మమ్మీ అయితే బయట ఉంది, బట్టలు ఆరేస్తుంది. ఈయనంటే వినట్లేదు అనమాట. బట్టలు పెండుతుంది వాళ్ళ మమ్మీ అయితే. ఇదిగోండి ఇక్కడ అవుతుంది వాళ్ళ మమ్మీ బట్టలు పెండుతుంది అనమాట. అది మమ్మీ అయితే బట్టలు పిండుతుంది అని అందుకే ఏడుస్తున్నాను అనమాట. నాకు నేనైతే చికెన్ షాప్కి అయితే వచ్చేసినానండి. 1 కిలో చికెన్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఈరోజు మార్కెట్ ప్రైస్ అయితే 340 రూపాయలు ఉంది కిలో చికెను, స్కిన్లెస్ అయితే. ఇంకా చికెన్ అయితే భయ్య చిన్న ముక్కలు మంచిగా కొట్టమని చెప్పేసినాను అనమాట. భయ్య అయితే కొట్టేసినాడు అనమాట. అందులోని ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాడు. పక్కలది అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనైతే టోకెన్ ఇచ్చిన అనమాట. ఇంకా టోకెన్ ఇచ్చిన తర్వాత మంచిగా అయితే ఇంకా కట్ చేయమని చెప్పినాను అనమాట. ఎందుకంటే చాలా రద్దీ ఉందన్నమాట ఈరోజు సండే కాబట్టి. ఇంకా మళ్ళీ కొట్టించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అయితే చికెన్ పీసులు అయితే చిన్న ముక్కలు అయితే కొట్టమని చెప్పినాం కదా. ఇంకా మన చికెన్ షాప్ బ్రదర్ అయితే చిన్నగా అయితే కొట్టేసినాడు అనమాట. కొడుతుంటే ఆ లోపు అయితే ప్యాకింగ్ చేయమని చెప్పేసినాం అనమాట. ప్యాకింగ్ అవ్వగానే ఇంకా ప్యాకింగ్ తీసుకొని డైరెక్ట్ వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఉల్లిపాయలు అయిపోయింటే ఉల్లిపాయలు కూడా తీసేసుకొని ఇంకా నేనైతే బైక్ మీద అయితే ఎక్కేసినాను అనమాట. మా ఆవిడ వెనకాల ఉన్నారు. మా ఆవిడ కూడా ఇంకా బండి మీద ఎక్కేసినారు అనమాట. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మసాలా మర్చిపోయినాం. వాళ్ళు చూడండి ఇక్కడ ఉమా అయితే చికెన్ స్టార్ట్ చేసింది అనమాట. ఒక్కసారి చూడండి, ఉమా అయితే చికెన్ స్టార్ట్ చేసింది. మా బుడ్డోడు అయితే ఊకుండట్లేదు అనమాట. ఏడుస్తున్నాడు, అందుకే ఎత్తుకున్నాను. ఆయన కూడా వీడియో చేస్తాడండి, స్టాండ్ పట్టుకోవాలంటున్నాడు. ఈరోజు మా ఇంట్లో చికెన్ అవుతుంది అనమాట. ఒక్కసారి చూడండి ఇక్కడ చికెన్ గుమ్మలాంటి చికెన్. సండే కాబట్టి ఈరోజు సండే కాబట్టి చికెన్ అవుతుందన్నమాట. ఇంకా మా ఆవిడైతే కారం, ఉప్పు మంచిగా అయితే దాన్ని పట్టించింది. ఇంకా కొత్తిమీర అయితే కడుగుతుంది. ఇంకా కొత్తిమీర అయిందంటే ఇంకా అయిపోయా, మంచిగా అవుతుంది అన్నమాట. ఈరోజు మీ ఇంట్లో కూడా చికెన్ చేసినట్టయితే కామెంట్ అని చేయండి. చికెన్ అని కామెంట్ చేయండి.
మా బాబు చూడండి చికెన్ అన్నందుకు క్లాప్స్ కొట్టు అంటే క్లాప్స్ కొడుతున్నాడు. నేను చెప్పే టైంలో కొట్టాను అనమాట. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు టైంలో కొట్టాను. అదేంటి వాళ్ళ మమ్మీ అయితే చికెన్ ఇట్లా మొత్తం కింద పైన ఇట్లా ఇది చేస్తుంది అనమాట. ఒక్కసారి మీకు చూపిస్తాను అండి. ఇట్లా కింద పైన కలుపుతుంది అనమాట. మంచిగా కలిపితే ఇది అవుతుంది అనమాట. అలా అయితేనే బాగా వస్తుంది చికెన్ ఫ్రెండ్స్, లేకుంటే లేదనమాట. మా బాబు చూడండి ఏడుస్తున్నాడు అనమాట. సైలెంట్గా ఉంటాడు. బయటికి అమ్మ పడిపోతాడు. అట్లా బయటికి తీసుకుని వెళ్ళాలి అంటాడు. రూమ్లోనే తీసుకొని వెళ్తాను అంటే కూడా ఆగడు అనమాట. చికెన్ అవుతుంది వెళ్దాము అంటుంటే వెళ్ళి పడిపోతావు. అది చూడండి వాళ్ళ మమ్మీ అయితే చికెన్ చూడండి మూత అయితే పెట్టిందనమాట కొంచెం కుక్ అవ్వడానికి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేస్తుంది చూడండి. కొత్తిమీర అయితే కట్ చేస్తుంది. అదిగోండి వెనకాల అయితే తోక కట్ చేసిందనమాట. వెనకాల తోక కట్ చేసి ఇప్పుడైతే చూడండి చిన్నగా కట్ చేస్తుంది. చిన్నగా కట్ చేసి ఇంకా లాస్ట్కి వేయడానికి అనమాట. కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. చికెన్ బాయిల్ అవ్వమని చెప్పినాను. బాయిల్ అయిపోతే ఇంకా చికెన్ అయితే తీసేస్తాను అనమాట. తీసేస్తే మంచిగా అయితే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు హ్యాపీ సండే. మీరు కూడా హ్యాపీ సండే అని చెప్పండి. చెప్పు, నువ్వు కూడా హ్యాపీ సండే చెప్పు. చెప్పు ఆయన చెప్పడంట. అదిగోండి ఏడుస్తున్నాను చెప్పడంట హ్యాపీ సండే. సరే ఫ్రెండ్స్ చెప్పండి ఇంకేంటి విశేషాలు. వేసినావు అమ్మా వాటర్? రైస్ ఉందా అమ్మా? సరిపోతా రైస్? ఓ సరిపోతుంది లేవా రైస్? మళ్ళీ పెట్టక 3 మెంబర్స్కి సరిపోతుంది. నేను మా బ్రదర్ మా ఆవిడ ముగ్గురం అనమాట. సరిపోతుంది. రైస్ అయితే ఉంది. మధ్యాహ్నందే తినలేదన్నమాట. మధ్యాహ్నం ఏం చేసినారంటే మా ఇంట్లో ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే చేసింది మా ఆవిడ. అదిగోండి ఇంకా ఎగ్. మా బ్రదర్ అయితే తినలేదన్నమాట. నేను మా ఆవిడ అయితే భోజనం చేసేసినాం ఎగ్ కర్రీను. ఇంకా మా బ్రదర్ తినలేదు, కొంచెమే తిన్నాడు. మధ్యాహ్నం పెట్టింది రైస్ ఉందన్నమాట. ఇంకా దీంట్లో అయితే చికెన్ అయితే చేస్తుంది అనమాట మా ఆవిడ. ఇంకా అదే రైస్లో సరిపోతుంది. చపాతీ చేసుకుంటే సరిపోతుంది. చపాతీను రైస్ ఒక్కసారి చూడండి. కొంచెం కింద పైన చేస్తుంది అనమాట మా ఆవిడ. ఎందుకంటే కొంచెం బాగా మిక్స్ చేస్తేనే కరుగుతుంది అనమాట. ఈయన చూడండి ఊకుండట్లేదు అని అంటున్నాడు. ఆయన కూడా వెళ్తాడంట వంట చేసేది. నెంబర్ 1 ఉంటాడు మా బోర్డోడు అయితే. అదేండి కింద పైన అలాగనేసి కొంచెం మళ్ళీ మూత పెడతా అనమాట. లైట్ ఫ్లేమ్ పొయ్యి వచ్చి లైట్ ఫ్లేమ్లో పెట్టిందనమాట. అలాగైతే యూజ్ అవుతా అన్నమాట. ఉమ్మాయి ఏడుస్తున్నాడు, తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబు ఏడుస్తున్నాడు. గుమ్మలాడే చికెన్ అయిపోతుంది చూడండి. కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసింది అనమాట. అదిగోండి కొత్తిమీర అయితే జల్లేసింది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద తీసి మా ఆవిడైతే కింద పెట్టేస్తుంది. ఇంకా పెట్టేస్తే గుమ్మలాడే చికెన్ అయితే ఇంకా ఫుల్ టేస్ట్తో అయితే తినేయాలి. దాంట్లో ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసి, ఒక నిమ్మకాయ కట్ చేసి, అలాగ నిమ్మకాయ పిండేసుకొని అలా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో చేద్దాం, చూస్తూ ఉండండి. అదిగోండి కొత్తిమీర అయితే కలిపేసింది మా ఆవిడ. కొత్తిమీర అయితే కలిపేసింది చూడండి. కొత్తిమీర కలిపిన తర్వాత ఇంకా అయిపోతుంది, దింపేస్తుంది అనమాట. మా ఆవిడైతే నాకు ఇచ్చిందనమాట కొంచెం తిని చూడని. ఇదిగోండి అబ్బా కాలుతుంది, తిని చూడమని ఇచ్చింది. ఇదేమో కాలుతుంది అనమాట. చాలా కాలుతుంది. అబ్బబ్బబ్బా ఇదిగోండి తిని చూడమని ఇచ్చింది అనమాట. కాలుతుంది అనమాట. ఇదిగోండి ఉడికిందా లేదా అని చూడడానికి. ఇంకొంచెం ఉడకాలి, కొంచెం వాటరే ఉడుకుతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. కారం అయితే కుమ్మేసినవే నిజమంటే. ఇంకొంచెమే సరిపోతుంది. బాగానే ఉడికింది.